జగన్ అక్రమాస్తుల కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐ సిద్దమవుతోంది. ఛార్జిషీట్ దాఖలు సమయం ముగుస్తుండటంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవేళ శుక్రవారం కుదరకపోతే ఏప్రిల్ 2వ తేదీన ఛార్జిషీట్ దాఖలు చేయాలని చూస్తోంది. మరోవైపు ఎంఆర్ కేసులో విజయసాయిరెడ్డి భార్య సునందారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. సునందారెడ్డిని 122వ సాక్షిగా పేర్కొన్న సీబీఐ ఆమె నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. ఎంఆర్లో విల్లాలు, ఫ్లాట్లు అమ్ముతున్నట్లు తన భర్త విజయసాయిరెడ్డి చెప్పడంతో వాటిని కొన్నామని, ఆయన చెప్పినట్టే రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టినట్టు సునందారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి స్టైలిష్ హోం పేరుతో ఓరియంటల్ బ్యాంక్ నుంచి 75 లక్షలకు ఒకసారి, 3.5 లక్షల రూపాయలు మరోసారి 2 చెక్కులను ఇచ్చినట్టు ఆమె సీబీఐకి చెప్పారు. అటు ఎంఆర్ కేసు నిందితుడు పీపీ ఆచార్య సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఇక జగన్ అక్రమాస్తుల కేసులో అనురాగ్ జిందాల్ ప్రతినిధులు, జగతి పబ్లికేషన్ ప్రతినిధులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అధికారులు, ఐటీ అధికారులు సీబీఐ ఎదుట హాజరయ్యారు.